సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. వెంకటరెడ్డి గారు 1 by 1 అన్ని పోసుకొచ్చినట్టు చెప్తున్నా ఉన్నారండి. సో ఫైనల్గా ఇది ఎక్కడ దాకా పోయి ఆగుద్దండి? అదేనండి, ఇప్పుడు మీరు అడిగిన గనుల శాఖ ఏపీఎండిసి ఎండి ఎవరైతే ఉన్నారో వెంకటరెడ్డి, ఆయన మొన్న అరెస్ట్ చేయటం హైదరాబాద్లో మనం చూసాము. చూసిన తర్వాత ఇప్పుడు ఇంట్రాగేషన్లో కోర్టు కూడా పోలీస్ కస్టడీకి ఇచ్చింది, ఏసీబీ వాళ్ళ కస్టడీకి. దాంట్లో విచారణ జరుగుతోంది. అయితే ఆఫ్ ద రికార్డ్, అంటే వీళ్ళు విచారించక ముందే ఇతను అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి సందర్భంలోనే అతను చాలా బాధపడుతూ కొన్ని విషయాలు చెప్పాడని, పైవాళ్ళు చెప్తేనే నేను చేశాను, ఇసుక లాంటి ఒక పెద్ద వందలాది కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం నా అంతటి నేను ఎలా చేస్తాను, పైవాళ్ళు ఒత్తిడి మేరకే నేను చేశాను, వాళ్ళు నన్ను రక్షిస్తారు అనుకుంటే వాళ్ళు నన్ను పోలార్ బేర్ని చేశారు, ఇవాళ నేను అన్యాయంగా బలైపోతున్నానని వాపోయాడు అనేటువంటిది వార్తలు వస్తుంది. సో ఇవాళ అఫిషియల్గా చెప్తున్నారు, అదే అనఫిషియల్గా మాట్లాడారు కాబట్టి వాళ్ళ దగ్గర గోడు వెళ్ళబోసుకున్నాడు. దాన్నే ఇవాళ అఫిషియల్గా కన్ఫర్మ్ చేస్తాడా లేదా అనేటువంటిది చూడాలి, ఈ విచారణలో ఏం వస్తుంది అనేటువంటిది. అంత బాహాటంగా చెప్పారనుకోండి, తర్వాత పై వాళ్ళతో ప్రాబ్లం కదా. ఓకే, సో వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు ఏం కాదు, ఏసీబీ వాళ్ళు రాబడతారు. రాబట్టినా అతను చెప్పాల్సిన అవసరం లేకపోయినా అంజీ గారు, ఏ తీగ పట్టుకున్నా మీకు డొంకంతా కదిలి ఎక్కడి దాకా వెళ్తుందంటే, పైవాడు అనేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారి తెలివిని నేను అప్రిషియేట్ చేసేది ఎక్కడంటే, ఏది కూడా తన చేతికి మట్టి అంటకుండా, ఏది తన దాకా రాకుండా చాలా జాగ్రత్తగా తెలివిగా పాపాల భైరవుడిలాగా సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని అక్కడ ప్లాన్ చేశారు. ఆయనకి మనందరం కలిసి పెట్టిన పేరు ఏంటంటే సకల శాఖ మంత్రి. దానికంటే కూడా మంచి పేరు ఏంటంటే సకల పాపాల భైరవుడు. అంటే అన్నీ ఆయన చేయాలనుకుంటాడు, ఇతని ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. సో రేపు పొద్దున ఎవరు చెప్తే చేశారు మీరంటే బయటకు వచ్చే పేరేంటి? సజ్జల రామకృష్ణారెడ్డి. ఈయన ఆయన పేరు చెప్తాడు. అదే కదా $1 మిలియన్ ప్రశ్న. సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు చెప్పినా అది సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికే దారితీస్తాను. లిక్కర్ స్కామ్ చూసినా అది ఆయన దాకా వెళ్తోంది. తర్వాత ఇప్పుడు శాండ్ మైన్స్ చూసినా కానీ అది ఆయన దగ్గరికే వెళ్తోంది. ఏదో ఒక దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పట్టుకున్న తర్వాత నువ్వేనా ఇంకా పైన ఎవరన్నా ఉన్నారా? మన చట్టం ఎలా ఉంటుందంటే ఎవరో సింపుల్గా చెప్తే అవ్వదు. వీళ్ళు ఎవరి పేరు చెప్పారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని విచారించి ఆ తర్వాత వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళ దాకా వెళ్ళాలి. డైరెక్ట్గా కాంటాక్ట్ లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడికి. ఇప్పుడు విజయపాల్ కేసు చూసాం మనం, ఆ RRR గారి కేసు సునీల్ కుమార్ చేయించాడని అందరికీ తెలుసు. కానీ మధ్యలో ఉన్న లింక్ ఏదైతే ఉందో, ఆ విజయపాల్ అనేటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యే వరకు దాని మీద కదలిక రాల. ఇవాళ ఆయన అరెస్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్న సెంట్రీ దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఏం జరిగింది పోసుకొచ్చినట్టు చెప్తే ఇప్పుడు సునీల్ కుమార్ దాకా వెళ్తుంది. సునీల్ కుమార్ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది? ఎవరు మీ అంతటి మీరే చేశారా లేకపోతే ఎవరు అంటే అప్పుడు మళ్ళీ అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆగుతుంది. సో వీటన్నిటికీ కూడా రేపొద్దున అధికారంలో మనమే ఉంటే అనుకున్నట్టు 20-25 సంవత్సరాలు ఏం లేదు, అంతా గప్చుప్. కానీ ఒకవేళ తేడా వచ్చినా కూడా బలిపసు అయ్యేది సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్. ఇవాళ జరుగుతున్న అన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా చూడండి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అవుతున్నాయి. ఓకే, సో ఆయన ముందున్నది 2 మార్గాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం బలెన్నా అయిపోవాలి అన్నీ నెత్తినేసుకొని, లేదంటే నాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పేసిన అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ మూలాన్ని నేను చేశానని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జత్వానీ కేసు తీసుకోండి, దాంట్లో మరి ఇదంతా సజ్జల ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్తున్నారు. కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎక్కడి నుంచి? సీతారామాంజనేయులు ఎక్కడ కూర్చొని ఇచ్చాడు? సీఎంఓ ఆఫీస్కి పిలిపించుకొని ఎవరిని, ఆ విశాల్ గునిని వీళ్ళని సీఎంఓ ఆఫీస్ నుంచి ఇచ్చారండి. సో ఇలాంటి లింకులు కనుక పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి నాకేం తెలియదండి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేశారన్నాను అనుకోండి, ఫినిష్ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర. కానీ అంత ధైర్యం వీళ్ళు చేస్తారా అనేటువంటిది. ఈ విషయంలో కూడా ఇవాళ ఎన్నింది, ఒక శాండే కాకుండా ఎన్ని మైన్స్ ఉంటే అన్ని మైన్స్. తెలివితేటలు ఏంటంటే లీజ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చలా,
చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎవరికైతే లీజ్ ఇచ్చారో వాళ్ళనే కంటిన్యూ చేశారు. చేస్తూ ఏం చేశారు, వాళ్ళు అక్కడ ఫంక్షన్ చేయనివ్వకుండా అక్కడేదో లొసుకొచ్చిందని నీకు ఒక 100 కోట్లు ఫైన్ వేస్తున్నా, నీకు ఒక 200 కోట్లు ఫైన్ వేస్తున్నానని అసలు ఎప్పుడు విననని ఫైన్లు వేశారు. వాళ్ళకి వేరే గత్యంతరం లేక పేరు వాళ్ళది ఉన్నప్పటికీ మైన్స్ అన్ని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి నమస్కారం చేస్తే పక్కకు తప్పుకున్నారు. అక్కడేమో మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇక్కడేమో ఏపీఎండిసికి చైర్మన్ వెంకటరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. సరిపోయింది కదా సెటప్. వీలైన కాడికి దోచేశారు. ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటిగా తవ్వుతుంటే, గతంలో కూడా చూడండి మీరు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి జమానాలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాల్లో కూడా బలైంది ఐఏఎస్ ఐపీఎస్లే కదా, ఐఏఎస్ ఆఫీసర్లే కదా. ఒక శ్రీలక్ష్మి గారిని చూసాం, ఇంకో 3-4 చూసాము. వాళ్ళలో కొంతమంది ఏదో పాపం తిరిగి కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేసుకొని బయటపడ్డారు అనుకోండి, తర్వాత సంగతి. సో వాళ్ళ అండ చూసుకొని వాళ్ళు చెప్పినట్టల్లా ఆడితే చివరికి బలైపోయేది వీళ్ళే. అలాంటి వాళ్ళల్లో ఇప్పుడు దీంట్లో కనపడుతున్నటువంటి వెంకటరెడ్డి, రేపు మద్యం కేసులో కనుక వాసుదేవరెడ్డి దొరికితే వాసుదేవరెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ కూడా బలిపశువులు ఫస్ట్ అయ్యేది వీళ్ళే. వీళ్ళు ఎంత చెప్పిటికి మేము వాళ్ళు చెప్తే చేసామన్నప్పటికీ కూడా వీళ్ళ పాపం ఏం తగ్గదు. వాళ్ళు చెప్తే చేయమంటానికి చెప్తే చేసామంటానికి మీరేమి క్లర్కులో లేకపోతే ఎల్డీసీలు యూడీసీలు కాదు. మీరు ఒక ఐఏఎస్ ర్యాంక్ ఉన్నటువంటి ఆఫీసర్స్, మీకు విచక్షణ ఉండాలి. ఒక ప్రభుత్వ అధికారిగా మిమ్మల్ని పెట్టింది ఏ తప్పు ఏ ఒప్పు అనేటువంటిది ప్రభుత్వానికి సలహా ఇవ్వటానికి కదా. తప్పు నిర్ణయం ఏదైనా ఉంటే ఇది ఇలా ఉంటే ఇబ్బంది వస్తుందని చెప్పాలి కదా. చెప్పకుండా సందట్లో సడేమియా అని చెప్పేసి ఆయన చెప్పాడు కాబట్టి ఆయన 2 పనులు చెప్తే చేయమని 3వ పని వీళ్ళ వ్యక్తిగతానికి చేసుకున్నారు. వాసుదేవరెడ్డి ఇంటి మీద రైడ్ చేస్తే బోల్డ్ బంగారం ఇంకేదో పట్టుబడ్డదన్నప్పుడు గోలగోలైంది. మరి ఒక చిన్న ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వీళ్ళు చేయాలన్న చెప్పిన పాపాలలో చేస్తూ దాంట్లో చిలకొట్టుడుగా ఇతను పక్క నుంచి ఇతనికి కావాల్సిన దందా ఇతను చేసుకున్నాడు. ఇలా ప్రతి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ వ్యవస్థ కూలిపోయి, అసలు మీకు స్కామ్ జరగనటువంటి శాఖ ఏదైనా కనపడుతుందా చెప్పండి. విద్యాశాఖ దగ్గర నుంచి, టూరిజం దగ్గర నుంచి, క్రీడల దగ్గర నుంచి, మైన్స్ దగ్గర నుంచి, వైన్స్ దగ్గర నుంచి, ఏది రెవెన్యూ దగ్గర నుంచి ఏదీ లేదు కదా. సో వ్యవస్థ కుళ్ళిపోయేటట్టు చేసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో ఈ వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులు. కానీ వీళ్ళ పాపం కొంచెమైనా ప్రఖ్యాళన జరగాలి అంటే ఎవరి ప్రోద్బలం మూలం చేశారు వీళ్ళు అనేటువంటిది క్లియర్గా చెప్పగలిగితే కొంతన్నా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. చూద్దాం మరి కాలక్రమంలో వాళ్ళు బయటపడతారా లేకపోతే వాళ్ళ మీద వేసుకొని బలైపోతారా అనేటువంటిది చూడాలి.